ఈ విషయం తెలుసుకున్నాక నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అందరికీ నమస్కారం, నేను మీ రేవతి. ఈ ఆర్ట్ ని వాటర్ పైన వేయండి అని చాలా నెలల నుంచి నేను కమెంట్స్ లో చూస్తున్నాను. ఈ మధ్యన మా బాబు నేను కలిసి యాక్ట్ చేసిన వీడియో ఒకటి అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ స్ట్రైక్ అయితే వచ్చింది. సో ఈ టైంలో నేను ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసినా మీ అందరికీ రీచ్ అవ్వ అనమాట. అందుకని నేను మీరు అడిగిన ఆర్ట్స్ ని వేయడానికి ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకా ఆర్డర్స్ తీసుకుని పెయింటింగ్స్ అయితే చేస్తున్నాను. కానీ నిన్న నైట్ సడన్ గా నాకు వైజాగ్ కనక మహాలక్ష్మి ఆర్ట్ ని వాటర్ పైన వేయండి అని కమెంట్స్ లో చాలా చూసాను కదా, రేపొద్దున వేద్దామా అనిపించింది. మనసుకు అలా ఎందుకు అనిపించిందో తెలియదు కానీ వేస్తున్న పెయింటింగ్స్ ని పక్కన పెట్టి ఇంకా పొద్దున్నే అమ్మవారి ఆర్ట్ అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఆర్ట్ ఫినిష్ అయిన తర్వాత అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకునే సమయంలో ఈ విషయం తెలుసుకుని నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. అదేంటి అంటే ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాస మహోత్సవాలు అయితే జరుగుతాయట. ఈ 2025లో ఆ ఉత్సవాలు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19 వరకు జరుగుతున్నాయట. అంటే ఈ రోజుతో ఆ ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆ ఉత్సవాలు ఆఖరి రోజున అమ్మవారి ఆర్ట్ ని వేసే ఆలోచన వచ్చిందా అనిపించింది. అలానే అమ్మవారి చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత నాకైతే ఆ అమ్మవారిని ఎప్పుడు దర్శించుకుంటానా అనిపించింది. నేను ఇప్పటి వరకు వైజాగ్ వెళ్ళలేదు. ఈసారి వైజాగ్ వెళ్తే మాత్రం అమ్మవారిని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకుని వస్తాను. అలానే ఈ అమ్మవారి ఆలయానికి గర్భాలయం కానీ గోపురాలు కానీ ఉండవు. అలానే అమ్మవారి విగ్రహానికి ఎడమ చేయి కూడా ఉండదు. ఇది ఎందుకని, అలానే అమ్మవారి చరిత్ర ఏంటి, ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఆర్ట్ ని ఎలా వేసానో స్లోగా చూపిస్తూ ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద అటాచ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీలో ఎంతమంది ఈ అమ్మవారిని దర్శించుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆర్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫుల్ వీడియోలో మీట్ అవుదాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.